ఇన్స్టాగ్రామ్లో మొదటి పరిచయం అయింది. హాయ్ ఫ్రెండ్స్, 2 days బ్యాక్ వీడియో తీసినా కదా, అందులో మీకు అందరికి చెప్పిన ఆ వీడియోస్ కామెంట్ పెట్టండి అనేసి. నాకు ఎలాంటి కంటెంట్ తెలియదు, మీరైనా సపోర్ట్ చేసి కంటెంట్ చెప్తారనేసి అనుకున్నా. బట్ ఎవరు కామెంట్ చేయలేదు. అయినా పర్లేదు, మాది ఇద్దరిది లవ్ మ్యారేజ్. మా లవ్ స్టోరీయే చిన్నగా చెప్తా. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా మొదటి పరిచయం ఎట్లా అయిందంటే, ఇన్స్టాగ్రామ్లో మొదటి పరిచయం అయింది. ఫస్ట్ నేను మెసేజ్ చేసింది, నాకు హాయ్ అని పెట్టింది. నేను పెట్టలేదు, ఫస్ట్ మెసేజ్ చేసింది నువ్వు. హాయ్ అని పెట్టింది నువ్వు, దానికి నేను రిప్లై ఫస్ట్ నేను పెడితే ఇంకా నెక్స్ట్ నేను అంత లేదు. ఫస్ట్ మెసేజ్ పెట్టింది నువ్వు, నేను ఎడబెట్టినా, నువ్వే పెట్టినావు. సరే నేనే పెట్టినా. ఓకే, నేనైతే హాయ్ అని పెట్టినా. హాయ్ అని పెడితే తను ఇట్లా హాయ్ అని పెట్టింది. ఆ తర్వాత నేను అవాయిడ్ చేస్తే అన్ని అబద్ధాలే. నువ్వు ఎందుకు అవాయిడ్ చేసినావు? అవాయిడ్ చేసింది నేను. ఏమైనా అవాయిడ్ చేసినావు? హాయ్ అని పెట్టేసరికి నువ్వు ఎవరని నేను అడిగిన, అయితే నువ్వు చెప్పలేదు. చెప్పకపోయేసరికి నువ్వు మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తున్నావు. ఏమని చేసినావు అంటే, నువ్వెవరు, ఏడు ఉంటావు, ఏం చేస్తున్నావు అని పెట్టినావు. ఇంకా నేను దానికి ఏమన్నానంటే, నేనేం రిప్లై ఇవ్వలేదు. ఇంకా నేను బ్లాక్ చేసేసిన. బ్లాక్ చేస్తే నువ్వు ఇంకో ఐడితో మళ్ళీ మెసేజ్ పెట్టినావు. అన్ని ఇంకో ఐడితో నా దగ్గర ఉన్నదే ఒక ఐడి. అబ్బా, ఇంకా అన్ని అబద్ధాలే. ఇంకా మొదటి పరిచయం ఇన్స్టాలో అయింది. 3 years. 3 years. నువ్వు చెప్పు, ఎన్ని ఇయర్స్? అట్లీస్ట్ మనం పరిచయమైన డేట్ చెప్పు. పరిచయమైన డేట్ కూడా నీకు తెలీదా? 2020లో. డేట్ చెప్పు. 2020లో పరిచయమైన ఫ్రెండ్స్. డేట్ మంత్ చెప్పు. ఇదే 2020లో పరిచయమైన కదా. నువ్వు ఫస్ట్ చెప్పు. అరే నీకు తొలి పరిచయం అని చెప్తున్నావు, మరి ఎప్పుడు ఎలా జరిగింది, ఏ డేట్ కి జరిగింది అది గుర్తున్నావు? నాకు కొంచెం మతి మార్పు. అంటే ఇప్పుడు నన్ను కూడా మర్చిపోతావా ఏంది? అందరినీ మర్చిపోతా కానీ నేను మర్చిపోను. అదెందుకు మరి? అది జరగని పని. మా తొలి పరిచయం అనేది 15 June 2020లో అయింది. దగ్గరైనా 4 years. 4 years నుంచి 6 years నుంచి ఇప్పటిదాకా గుర్తుపెట్టుకుని చూడండి ఫ్రెండ్స్. పెట్టుకోవాలి, అదే కదా ప్రేమ అంటే. అదే తొలి పరిచయం అప్పుడు అయింది కదా. ఇంకా అయితే ఫ్రెండ్స్ ఏంటంటే, నేను మొదటిసారి నుదుటి మీద ముద్దు పెట్టమని అడిగేసరికి ఆమె షాక్ అయింది. వీడేంది ఫస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు రాగానే ముద్దు అడుగుతుండు. అసలు వీడేంది, వీడి క్యారెక్టర్ ఏంది, అసలు రాగానే ఇలా ఎవరైనా అడుగుతారా అన్నది ఎవరైనా షాక్ అవుతారు. ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ గిట్ట బ్యాడ్ అని అనుకున్నాను. అలా అడిగితే ఎవరైనా బ్యాడే అనుకుంటారు కదా. ఇంకా బ్యాడ్ అనుకోసరికి సరే, అయినా బ్యాడ్ అనుకుని గిట్ట మాట్లాడుతూనే ఉంది, చాట్ చేస్తూనే ఉంది. రావిదేస్తున్నావు. అవు మరి. నిజం చెప్పు, నేను ఎన్నిసార్లు నేను అవాయిడ్ చేసిన, ఎన్నిసార్లు నీ నంబర్ బ్లాక్ లో పెట్టిన? నా నంబర్ ఒకటేసారి బ్లాక్ 100 సార్లు పెట్టిన. ఒక్క నంబర్ పెట్టగానే ఇంకో నంబర్తో ఫోన్ వచ్చేది, గుర్తుకుందా? అబద్ధం చెప్తే అతికినట్టున్నా. అయ్యా, అందుకే నువ్వు చెప్తున్నావు అతికినట్టు. ఏదో వెంట పడి 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 లాస్ట్కి పెళ్ళం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అలా చెప్పు మరి, అబద్ధాలు ఎందుకు చెప్తావు? ఇంకా చాలా ఉన్నది, ఎట్లా జరిగింది, ఇంకా గొడవలు మా ఫ్యామిలీ వల్ల, ఇలా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అసలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఏంటంటే అసలు అది చెప్తే కానీ షాక్ అవుతారు మీరు, అంతలా ఉంటుంది. ఏ ఒక్కరు మా మీద జాలి చెప్పారు, మా ఫ్యామిలీ చెప్పలేదు, ఇటు వాళ్ళ ఫ్యామిలీ చెప్పు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అరేంజ్ మ్యారేజ్ కోసం మేము ప్రయత్నం చెయ్యందంటూ ఏది లేదు. లవ్ ని మేము మ్యారేజ్ లో చేద్దాం అనుకున్నాం. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనేసి మేము ప్రయత్నం చేసినంత ఎవరు ప్రయత్నం చేయలేదు. ఎక్కడికి వెళ్ళినాము ఏందా అనేది అన్నీ చెప్తా ఫ్రెండ్స్ వీడియోలో. అంటే నెక్స్ట్ ఒకటి పార్ట్ చెప్తా. ఇంతే కానీ షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినాము, ఏమేం చేసినాము, ఎవరెవరిని కలిసినాము, ఎంతమందిని అన్నీ చెప్తా. అది మామూలుగా లేదు. ఇంకా పెళ్ళయి ఇప్పుడు దగ్గర 6 months అవుతుంది. 6 months నుంచి మేము మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు సిటీకి వచ్చేసి ఒక 1 week అవుతుంది.
ఈ 1 వీక్ దాకా ఏం జరిగిందని అవి గిట్టే చెప్తా. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేసి మా ఇద్దరిని సపోర్ట్ చేసి అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి కొంచెం క్రిటికల్గా మనీ ప్రాబ్లం గిట్ట ఇవి కొంచెం ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంటుంది లవ్ మ్యారేజ్ అన్నప్పుడు. ఆల్మోస్ట్ ఎవరు సపోర్ట్ గిట్ట లేరు, మాకు మేమే సపోర్ట్, మాకు మేమే చూసుకోవాలి. కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏం జరిగిందా అనేది చెప్తా. టెంపుల్ నుంచి కలిసిన తర్వాత ముద్దు పెట్టిన తర్వాత ఏం జరిగిందా అనేది చెప్తా.